ஆண்டாள் திருவடிகளே சரணம். தனுர்மாசமோ திருப்பாவை 2వ பாசுரம். வையத்து வாழ்வீர்கள் நாமும் நம்பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ. பார்க்கடலுள் பையத்து என்ற பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் திக்குறளை சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி ఉయ్యుమారెన్ని యుగందేలో రెంబావాయ్. ఈ మాలికలో గోదాదేవి వ్రతమును చేయడానికి కొన్ని నియమాలను వివరిస్తోంది. శ్రీకృష్ణునికి అంకితం కావడం అనేది ముఖ్యమైన నియమం. భక్తి లేనిదే వ్రతం చేసినా ఫలం దక్కదు. శ్రీకృష్ణునికి అంకితం కావడం, ఆయన అనుగ్రహం మాత్రమే కోరడం, ఇవే ముఖ్యం. ప్రత్యేకమైన విధులు నియమాలు అంటూ ఏమీ లేవు. శ్రీకృష్ణుని యందు ప్రీతితో ఏది చేస్తే అవే నియమాలు అంటోంది గోద. ఇప్పుడు దీని యొక్క తాత్పర్యం తెలుసుకుందాము. భూలోకంలోని గోకులంలో పుట్టిన భాగ్యవతులారా, మనం చేయబోయే వ్రతానికి ముఖ్యంగా ఆచరించవలసిన కృత్యములను వినుడు. శ్రీమన్నారాయణుని పాదార విందాలను కీర్తిస్తాము. అతనితో కలిగిన విశ్లేష సమయాన ఇతరములైన ఎట్టి భోగ్య విషయాలను తలచము. పాలను త్రాగము, కన్నుల కాటుక నుంచము, నేతిని భుజింపము, సిగలో పూలను దాల్చము, అనగా శాస్త్రవిరుద్ధములైన ఎట్టి పనులను చేయము. ఒకరిపై చాడీలను చెప్పము, సత్పాత్రదానము చేతము, సన్యాసులకును బ్రహ్మచారులకును సత్పాత్రదానము చేతుము. ఇంకను ఉజ్జీవించు మార్గములేవైనాయున్న వాని నెరిగి సంతోషముతో ఆచరింతుము. ఇట్లు ఈ ధనుర్మాస కాలమంతయు కొనసాగింతుము. ఇదియే మన మార్గళీ వ్రతము. శుభం భూయాత్.